ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. తెలంగాణలో మరో 4 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలకొరిగాయి. అటు ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఎండ వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న శ్రీకాకుళం ప్రజలకు ఈ వర్షం కారణంగా కాస్త ఉపశమనం లభించింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలిపింది. ఈ వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు విశాఖ నుండి మా ప్రతినిధి చిట్టిబాబు, అలాగే హైదరాబాద్ నుండి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా చిట్టిబాబు, విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెప్తోంది? ఎన్ని రోజులు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి వర్షాలు? లక్ష్మి, ఏపీలో వాతావరణం ఒకసారిగా చల్లబడిందని చెప్పవచ్చు. రాగల 2 రోజుల పాటు ఏపీలో కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో 1 నుంచి 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ద్రోణి కొనసాగుతుంది. ఇది ఉత్తరాంధ్ర ఉన్నటువంటి ఏవైతే జిల్లాలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలోని ద్రోణి ప్రభావం అధికంగా ఉంటుంది. 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఒకసారిగా వాతావరణం చల్లబడింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇప్పటికే చాలా మండలాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 2 రోజుల్లో కూడా ఏపీలో ఉన్నటువంటి చాలా జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. కావున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో తీరం కూడా కాస్త అల్లకల్లోలంగా మారడానికి కాస్త ఇప్పుడే సంసిద్ధం అవుతుందని చెప్పవచ్చు. ఇక రాగల 2 రోజుల పాటు కూడా తీరం కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక వేటకెళ్లే మత్స్యకారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మరీ ఎక్కువ కిలోమీటర్ లోపలికి వెళ్లి చేపల వేటకి చేయకుండా దగ్గరలోనే చేపల వేట చేసే విధంగా మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీరంలోనే అలల తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు తమ సామగ్రిని సంసిద్ధంగా జాగ్రత్తగా ఉంచుకోవాలంటూ కూడా విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారులు అయితే కనుక హెచ్చరిస్తున్నారు. ఇక రాగల 2 రోజుల పాటు ఏపీలోని చాలా జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయి కాబట్టి ఆయా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ద్రోణి కొనసాగుతుంది. కేవలం ఈ ద్రోణి ప్రభావంతోనే ఈ 2 రోజులు కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ 2 రోజుల తర్వాత మళ్ళా యథావిధిగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల మొదటి నుంచి కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రతి జిల్లాలో కూడా 40 నుంచి 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలోని వర్షాలు కురుస్తున్నటువంటి చోట కాస్త అక్కడ వాతావరణం చల్లగా ఉండడం, కాస్త ఉపశమనం కలుగుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా వర్షాలు ఈ 2 రోజులు కురుస్తాయి. కావున ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలోని ద్రోణి ప్రభావంతో మాత్రమే దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ ద్రోణి అనేది కేవలం ఇది మరింత బలహీనపడదు, బలపడకుండా కేవలం ద్రోణిగానే దీని యొక్క తీవ్రత తగ్గుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో చాలా జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో దాని యొక్క తీవ్రత అధికంగా ఉంటుందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగా కనబడుతుంది ధనలక్ష్మి. అయితే ఏ జిల్లాలో ఈ ప్రభావం ఉండబోతోంది? ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోనే వీటి యొక్క తీవ్రత అధికంగా ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక విశాఖపట్నానికి ఆనుకున్నటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఈ యొక్క ద్రోణి ప్రభావం ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఈ ద్రోణి ప్రభావంతోనే కాస్త ఉదయం నుంచి కూడా తీరం ఇప్పటికే కాస్త అలజడిగా మారింది. రాగల 2 రోజుల్లో కూడా తీవ్రత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తీరం వెంబడ గాలులు 35 నుంచి 40 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 45 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఉమ్మడి
ఉత్తరాంధ్ర జిల్లాలోని యొక్క వర్షాల తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. విశాఖపట్నానికి పక్కన ఉన్నటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కాస్త వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో 1-2 చోట్ల ఉరుములతో కూడినటువంటి జల్లులు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురిసేటప్పుడు ఉరుములు కూడా కురుస్తాయి. కావున పొలాల్లోనూ ఉన్నటువంటి రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పొలం పనులు చేసుకునేటువంటి రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఒకవైపు నుంచి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రంతో పాటుగా విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఏదైతే ఉందో హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలోనే పొలాల్లో ఉన్నటువంటి రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఇక ద్రోణి ప్రభావంతో రాగల 2 రోజుల పాటు కూడా విస్తారంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కురుస్తాయి. కావున రాష్ట్ర వ్యాప్తంగా 1-2 చోట్ల జల్లులు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు కావచ్చు, లేదంటే ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కాస్త ఎండ తీవ్రత చాలా తగ్గిందని చెప్పవచ్చు, చల్లబడింది. ఇప్పుడు ఈ చల్ల వాతావరణం అనేది రాగల 36 గంటల పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క చల్లదనం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని కూడా విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. ధనలక్ష్మి. థ్యాంక్ యూ చిట్టిబాబు. ఇక హైదరాబాద్ నుండి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అయితే తీవ్రత ఏ విధంగా ఉండొచ్చు? లక్ష్మి, ఇటు గడిచిన 2 రోజుల నుంచి కూడా ఇటు మొత్తం తెలంగాణ, ఏపీతో చాలా చోట్ల కూడా వడగళ్ల వర్షం పడుతుంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉత్తర తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం చూస్తుంది. ఇక ఎన్ని రోజుల పాటు తెలంగాణలో ఈ వడగళ్ల వర్షం పడే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణ్ గారు చెప్పండి, గడిచిన 48 గంటల నుంచి ముఖ్యంగా తెలంగాణలో చాలా జిల్లాల్లో వడగళ్ల వర్షం పడుతుంది. ఎన్ని రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉంది? ఎక్కడెక్కడ మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది? మనకి విదర్భ నుంచి దాదాపుగా దక్షిణ తమిళనాడు వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తనము మరియు ద్రోణి కూడా ఉండడం వల్ల ఈ ద్రోణి యొక్క ప్రభావము, దీంతో పాటుగా మనకి వెస్టర్లీ ట్రఫ్ కూడా కిందికి రావడం వల్ల ఈ రెండింటి కారణాల వల్ల గత 48 గంటల నుంచి చూసుకున్నట్లయితే మనకి నిజామాబాద్, కామారెడ్డి, అదేవిధంగా వికారాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లోని థండర్స్టార్మ్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా వడగళ్ల వర్షం కూడా కురవడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఈ విదర్భ నుంచి దాదాపుగా తమిళనాడు వరకు ఉన్న ఈ ద్రోణి అనేది సౌత్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ప్రవేశించడం వల్ల తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని 1-2 చోట్ల ఉరుముల మెరుపులతో పాటుగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొద్దిగా వడగళ్ళు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మార్చి 2nd వీక్లో కూడా కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ 2 రోజుల నుంచి కొంత వాతావరణంలో చేంజ్ ఉంది కాబట్టి ఈ చేంజింగ్స్ తెలంగాణలో ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి? మనకి ఈ వేసవి దాదాపుగా మనకి మొదలైందని చెప్పవచ్చు. గత వారంలోని మనకి అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటేనే మనకి ఉత్తర దక్షిణ ద్రోణులు కూడా ఏర్పడడం వల్ల మనకి ఈ ద్రోణుల యొక్క ప్రభావం వల్ల మనకి ఈ వేసవిలో నుంచి ఆల్రెడీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అనేది ఇప్పటి నుంచే ప్రారంభమవడం జరిగింది. ఈ వర్ష సూచన అనేది వచ్చే 2 రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో ఎక్కడెక్కడ మోస్తారు నుంచి భారీ వర్షం పడింది? గడిచిన 24 గంటలు చూసుకుంటున్నట్టయితే అత్యధికంగా మనకి ఆదిలాబాద్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని మనకి 3 సెంటీమీటర్లు అధికంగా మోస్తరు వర్షాలు కురవడం జరిగింది. గత 48 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో అధికంగా వర్షం పడడం అయితే జరిగింది. మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణ చిరుజల్లులు అయితే కురవడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అడపాదడప మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. కానీ హైదరాబాద్ నగరంలో వాతావరణం ఉదయం ఒకలా ఉంటుంది, సాయంత్రం ఒకలా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందా? ప్రస్తుతానికి హైదరాబాద్కి అయితే ఎటువంటి భారీ వర్ష సూచన కానీ మోస్తరు వర్ష సూచన కానీ లేదు. మనకి వచ్చే 48 గంటలు కూడా మనకి పగటిపూట కొద్దిగా ఎండవేడిమి ఉన్నప్పటికీ సాయంత్రము కొద్దిగా మేఘావృతమైన వాతావరణం, కొద్దిగా చల్లగా ఉంటుంది. అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక 2 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ఇక చాలా చోట్ల వడగళ్లతో కూడిన వర్షం అయితే పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇతర ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణతో పోల్చుకుంటే హైదరాబాద్లో కొంత భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు కొంత పగటి ఉష్ణోగ్రతలు చేంజ్ అయిన కానీ సాయంత్రం వేళల్లో చల్లగా ఉంటుంది, రాత్రి వేళల్లో చల్లగా ఉండడం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు, వడగళ్ల వర్షం అయితే పడే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు
అధికారులు చెప్తున్నారు. ధనలక్ష్మి. థ్యాంక్ యూ కిరణ్.